అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇప్పటిదాకా నేను ఆఫ్ క్యాంపస్లో ఐఐటి బాంబే ఇంటర్న్షిప్, ఆన్ క్యాంపస్లో ఫిడ్లిట్ ఇంటర్న్షిప్, ఆఫ్ క్యాంపస్లో రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్, ఆఫ్ క్యాంపస్లో జస్ట్ పే ఫుల్ టైమ్ ఆఫర్, ఆఫ్ క్యాంపస్లో అట్లేషన్ ఫుల్ టైమ్ ఆఫర్ అండ్ ఆన్ క్యాంపస్లో ఫిడ్లిటీ ఫుల్ టైమ్ ఆఫర్ వీటిని క్రాక్ చేశాను. రైట్, ఈ వీడియోలో ఐ టాక్ అబౌట్ మై ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్ క్రాకింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెడ్ హ్యాట్. సో ఈ విధంగా అప్లై చేశాను, ఎలా క్రాక్ చేశాను, ఆల్ ద జర్నీ. సో రీసెంట్గా నేను ఫిడ్లిటీ ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కమెంట్స్లో అన్న మాకు ఈ ఆఫ్ క్యాంపస్ది ఈ విధంగా క్రాక్ చేశావు అని చెప్పి అడిగారు. సో ఆ రెడ్ హ్యాట్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటికే నేను ఈ వీడియో స్టార్ట్ అయ్యి ఒక 40 seconds అయింది అండ్ ఐ టాక్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. అన్న ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు అంటే కరెంట్లీ ఐ యామ్ SDE2 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2 at అట్లేషన్. అట్లేషన్ మీరు వినే ఉంటారు, జీరా, కాన్ఫ్లుయెన్స్, బిట్ బకెట్, ట్రెలో, లూమ్ ఇవన్నీ అట్లేషన్ ప్రొడక్ట్సే. ఆ కంపెనీలో యాజ్ అ SDE2 వర్క్ చేస్తున్నాను. సో నేను థర్డ్ ఇయర్ వెకేషన్ ఉంటుంది కదా మనకి, థర్డ్ ఇయర్ అయిపోయాక ఆ వెకేషన్లో ఈ రెడ్ హ్యాట్ని ట్రై చేశాను. అండ్ ఈ రెడ్ హ్యాట్ ఎక్స్పీరియన్స్ కోసం, ఈ రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే నాకు థర్డ్ ఇయర్లో మీకు చెప్పినట్లుగా ఫిడ్లిటీలో ఇంటర్న్షిప్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు, ఆ ఇంటర్న్షిప్ అయిపోయాక నాకు ఫుల్ టైం ఆఫర్ ఇచ్చారు. సో ఫోర్త్ ఇయర్ అయిపోయాక నన్ను వచ్చి జాయిన్ అయిపో అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. దట్స్ ఆల్ గుడ్. కానీ మనకి ఫోర్త్ ఇయర్లో చాలా కాలేజెస్లో ఎలా ఉంటుందంటే ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అంటే 8th సెమిస్టర్లో మీరు ఐదర్ ఇంటర్న్షిప్ చేయాలి లేదా ప్రాజెక్ట్ చేయాలి. బట్ నేను అనుకుంది ఏంటంటే ఆ టైంలో ప్రాజెక్ట్ చేస్తే ఓకే విల్ బిల్డ్ సంథింగ్, బట్ ద పాయింట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ కింద ఏమీ కౌంట్ అవ్వట్లేదు కదా. కాబట్టి ఇంటర్న్షిప్ క్రాక్ చేస్తే ఈజీగానే ఉంటుంది. అంత ష్యూరా? ఎందుకంటే క్యాంపస్లో ప్రాజెక్ట్ అంటే మెంటర్ని కన్విన్స్ చేయడాలు అది ఇది చాలా తలకాయ నొప్పి. బట్ ఇంటర్న్షిప్ అనుకోండి స్మూత్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేద్దాము, 6 month ఇంటర్న్షిప్ కోసం ట్రై చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశాను. అండ్ ఆ విధంగా అప్పుడు ఏం జరిగిందంటే నేను ఫిడ్లిటీలో వర్క్ చేసేవాడిని కాబట్టి ఫిడ్లిటీలో వేరే కాలేజ్లో ఇంకొక ఇంటర్న్ నాతో వర్క్ చేసేవాడు. సో తను అడిగాను అనమాట, ఆర్ యూ ఫైండింగ్ ఇన్ న్యూ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో ఆ అబ్బాయి తనకి లింక్డ్ఇన్లో కనిపించిన ఒక ఓపెనింగ్ గురించి చెప్పాడనమాట. రైట్, దట్ వాజ్ అ ఫుల్ టైమ్ ఓపెనింగ్ యాక్చువల్లీ. సో ఆ ఫుల్ టైమ్ ఓపెనింగ్లో అలాంగ్ విత్ ఫుల్ టైమ్ వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తారంట. సో ఇట్ వాస్ ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైమ్. సో దానికి ట్రై చేయబ్రో అన్నాడు. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దాట్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. బేసిక్లీ జాబ్స్లో కాకుండా ఐ వాజ్ సర్చింగ్ ఫర్ హ్యాష్ ట్యాగ్స్. సో లింక్డ్ఇన్లో మీరు జాబ్స్ సెక్షన్లోకి వెళ్ళి యూ కెన్ సర్చ్ ఫర్ జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్స్, దట్స్ వన్ వే. లేదా మీరు నార్మల్గా లింక్డ్ఇన్ పోస్టుల్లోనే హ్యాష్ ట్యాగ్స్ని సర్చ్ చేసి కూడా యూ కెన్ సర్చ్ ఫర్ ఆపర్చునిటీస్. సో ఆ విధంగా నేను లింక్డ్ఇన్లో పోస్టుల్లోనే హ్యాష్ ట్యాగ్ ఇంటర్న్షిప్ అనే ట్యాగ్తో సర్చ్ చేశాను. అండ్ వైల్ స్క్రోలింగ్ ఒక రెడ్ హ్యాట్లో ఐ థింక్ హీ వాజ్ అ ప్రిన్సిపల్ ఇంజనీర్, తను పోస్ట్ చేసిన ఒక పోస్ట్ చూశాను. రైట్, దాంట్లో వీఆర్ హైరింగ్ ఇంటర్న్స్ అని చెప్పి ఒక ఫామ్ లింక్ ఇచ్చాడు. మోస్ట్లీ నేను ఈ విధంగా గూగుల్ ఫామ్స్ని నమ్మేవాడిని కాదు. ఈవెన్ నౌ ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ బికాస్ ఆ గూగుల్ ఫామ్స్ చాలా మటుకు స్కామ్ ఉంటాయి. స్కామ్ అంటే ఏం లేదు, మీ ఫోన్ నెంబరు ఈమెయిల్స్ తీసుకుని తర్వాత వాటిని అమ్మేస్తారు. దట్స్ అ నార్మల్ డేటా స్కామ్. అంటే లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. బట్ అదే విధంగా ఒక ఫేక్ ఓపెనింగ్ ఏమో అని చెప్పి ఫస్ట్ అప్లై చేయకూడదు అనుకున్నాను. బట్ వెన్ ఐ లుక్డ్ ఎట్ ది ప్రొఫైల్, ఆ పోస్ట్ చేసిన అతను హీ వాజ్ అ జెన్యూన్ ఎంప్లాయీ అట్ దాట్ కంపెనీ. అండ్ తన ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ పోస్టులు చూస్తే చాలా ఈ విధంగా పోస్టులు చేశాడు. రైట్, సో ఓకే ఒక రాయేద్దాం సర్లే మన ఫోన్ నెంబర్తో ఏం తీసుకుంటారులే అని చెప్పి ఒక చిన్న రిస్క్ తీసుకుని అప్లై చేశాను గూగుల్ ఫామ్లో. ఓకే ఓకే అర్థమైంది. అండ్ లక్కీలీ ఆఫ్టర్ 1 week నాకు ఈమెయిల్ వచ్చింది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో అహెడ్ విత్ యువర్ క్యాండిడేచర్ అని చెప్పి ఒక ఈమెయిల్ వచ్చింది. సో రివర్ట్ బ్యాక్ అవ్వమన్నారు. రివర్ట్ బ్యాక్ అయ్యాను, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. అండ్ వాళ్ళు వితిన్ ఒక 2 daysలో ఆన్లైన్ రౌండ్ని కండక్ట్ చేశారు. సో ఆన్లైన్ రౌండ్లో దేర్ వర్ DSA క్వశ్చన్స్, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఐ థింక్ దేర్ వర్ 3 questions. జరిగి 3-4 years అయిపోయింది కాబట్టి దేర్ వర్ 3 questions అనుకుంటున్నాను. అండ్ ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయమన్నారు. అండ్ యాక్చువల్లీ అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేశాను అండ్ సబ్మిట్ చేశాను. తర్వాత ఏమైంది? ఆ తర్వాత వితిన్ 2 days దేర్ వాజ్ అ ఆన్లైన్ ఇంటర్వ్యూ రౌండ్. సో ఆ ఇంటర్వ్యూలో నాకు ఇంకా గుర్తుంది, దేర్ వర్ 2 interviewers. యూజువల్గా మనకి ఇంటర్వ్యూస్ అంటే ఆన్లైన్లో దెర్ బి 1 interviewer అండ్ మనం, సో ఇట్ విల్ బి a one-on-one కన్వర్సేషన్. బట్ ఇక్కడ దేర్ వర్ 2 interviewers అండ్ మీ సిట్టింగ్ దేర్. అండ్ నేను చాలాసార్లు చెప్పాను ఏమని, ఆల్వేస్ ఐడితో స్టిక్ అవ్వకండి, సొంతంగా పేపర్ మీద కానీ నోట్ ప్యాడ్ మీద కానీ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచే. సో నాకు ఈ ఆన్లైన్ రౌండ్లో
యూజువల్గా ఏం చేస్తారు, ఐడి ఓపెన్ చేయమంటారు, ఆర్ హ్యాకర్ ర్యాంక్ లింక్ ఇస్తారు, ఆర్ కోడ్ షెఫ్ లింక్ ఇస్తారు, ఏదో ఒక లింక్ ఇస్తారు, కోడ్ పేరింగ్ ఐడి ఇది, రైట్? సో దాంట్లో క్వశ్చన్ ఇచ్చి టైప్ చేయమంటారు, వాళ్ళు కూడా చూస్తారు ఏం టైప్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వాళ్ళు నన్ను గూగుల్ డాక్ ఓపెన్ చేయమని చెప్పారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా. లిటరలీ గూగుల్ డాక్స్, రైట్? అంటే ఒక మన వర్డ్ లాంటి ఒక టూల్, రైట్? దాన్ని ఓపెన్ చేయమని చెప్పారు, క్వశ్చన్ నోట్తో చెప్పారు, అండ్ దానికి కోడ్ ఆ వైట్ పేజ్ మీద గూగుల్ డాక్యుమెంట్ మీద రాయమని చెప్పారు. ఐ వాజ్ షాక్డ్, ఎందుకంటే అప్పటిదాకా ప్రతి ఇంటర్వ్యూలో కూడా దే ఆల్వేస్ యూస్ టు ఆస్క్ మీ టు రైట్ కోడ్ ఇన్ అన్ ఐడి, రైట్? ఆఫ్లైన్గా మన సొంత లోకల్ ఐడి అవ్వచ్చు, విఎస్ కోడ్ ఆర్ ఇటువంటి టూల్స్, ఆర్ ఆన్లైన్లో హ్యాకర్ ర్యాంక్ ఇటువంటి టూల్స్. దాంట్లో మనకి ఆ కోడ్ హైలైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఒక బ్రేస్ ఓపెన్ చేస్తే మీరు క్లోజ్ అయిపోవడం, మీరు ఫంక్షన్ రాస్తున్నట్టు దాని పేరు హైలైట్ అవ్వడం, ఇటువంటి ఉంటాయి కదా. బట్ దాంట్లో అవేం లేవు. ఇట్ వాజ్ అ నార్మల్ వైట్ పేజ్ ఆఫ్ గూగుల్ డాక్యుమెంట్. సో దాంట్లో నన్ను కోడ్ రాయమన్నారు. దేవర్ ఆస్కింగ్ మీ సమ్ క్వశ్చన్ వాజ్ సింపుల్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ అ డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్. డీపీ కష్టమే రాని వాళ్ళకి, బట్ ప్రాక్టీస్ చేసి ఉంటే మనకి 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ అని చెప్పి ఒక డీపీ క్వశ్చన్ ఉంటుంది, రైట్? సో ఇట్ వాజ్ సిమిలర్ టు దాట్. సో ఆ క్వశ్చన్కే, ఆ లాజిక్కే మోడిఫికేషన్ క్వశ్చన్. సో ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ దాట్. సాల్వ్ చేశాను. సాల్వ్ చేశాక దాని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అడిగారు, చెప్పేశాను, రైట్? అండ్ ద ఇంటర్వ్యూస్ ఓవర్. ఇంటర్వ్యూ బాగా జరిగింది యాక్చువల్లీ, అండ్ ఇక్కడ ఇంకొక పార్ట్, అంటే ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ రాంగ్ ఆర్ రైట్, బట్ నన్ను కెమెరా ఆన్ చేయమన్నారు. ఇంటర్వ్యూస్ ఇద్దరు ఏమో కెమెరా ఆఫ్ చేసి కూర్చున్నారు. అండ్ దట్స్ అగైన్ నాట్ సో కామన్. యూజువల్లీ ఇంటర్వ్యూస్లో మనల్ని కెమెరా ఆన్ చేయమంటే వాళ్ళు కూడా కెమెరా ఆన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళిద్దరు కెమెరా ఆఫ్ చేసుకున్నారు, నన్ను మాత్రం ఆన్ చేయమన్నారు. సో ఐ వాజ్ అ లిటిల్ నర్వస్ ఆల్సో, రైట్? ఎందుకంటే డైరెక్ట్గా గూగుల్ డాక్లో ఫస్ట్ టైము ఆ విధంగా వాళ్ళు కనబట్టలేదు, బట్ ఏదో ఒక రకంగా ఇట్ వాజ్ అ షూట్ అవుట్ రౌండ్. ఒకళ్ళు అయిపోయి ఒకళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇట్ వాస్ గుడ్. బట్ ఎనీవేస్ ఆ విధంగా ఆ రౌండ్ అయిపోయింది. ఆ రౌండ్ అయిపోయిన వెంటనే అగైన్ విత్ ఇన్ 1 or 2 days ఐ గాట్ అ ఈమెయిల్ దాట్ ఈ ఆన్లైన్ రౌండ్లో కూడా, అదే ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యానని చెప్పి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ మేనేజర్ రౌండ్ అంట, ఏదో సంథింగ్ ఒక యాక్చువల్ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక సీనియర్ ఇంజనీర్తో ఐ హ్యాడ్ అ మీటింగ్ అనమాట. ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఇంటర్వ్యూ, మీటింగ్ అని చెప్పారు, రైట్? ఈ రౌండ్లో వీ వర్ లిటరలీ టాకింగ్. నాకు ఈ రౌండ్ ఇప్పటికీ ఇష్టమే, బికాస్ క్వశ్చన్స్ ఏమీ లేవు, వీ వర్ డిస్కసింగ్. సో C++లో ఈ కాన్సెప్ట్ని ఈ విధంగానే ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ విధంగా ఎందుకు చేయరు? సో వీ వర్ డిస్కసింగ్ అనమాట. ఓకే, ఇలా చేస్తే అది ఇష్యూ ఉండొచ్చేమో, ఇలా చేయకపోతే అది ఇష్యూ ఉండొచ్చేమో. సో మోస్ట్లీ వీ వర్ డిస్కసింగ్ అరౌండ్ ద ఊప్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ C++. సో నాకు స్టార్టింగ్లోనే అడిగారు అనమాట, సో ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అని చెప్పి. అండ్ యూ ఆల్ నో నాకు C++ అంటే ఇష్టం. అంటే ఈవెన్ టుడే నేను ఆఫీస్లో జావాలో కోడ్ చేసిన, సొంతంగా నేను కోడ్ చేసుకోవాలనుకుంటే ఐ లైక్ C++. ఎందుకు అంటే ఇష్టం, అంతే. చెప్పిన అర్థం కదరా. నా C++ అని చెప్పాను కాబట్టి C++లో ఉన్న ఊప్స్ గురించి వీ వర్ డిస్కసింగ్, రైట్? ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ ఐ రిమెంబర్ జావాలో మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, C++లో దాన్ని ఈ విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, థింగ్స్ అరౌండ్ దాట్. సో ఎక్కువ ఊప్స్ గురించి డిస్కస్ చేసాం. ఇట్ వాస్ నాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, రైట్? ఇట్ వాజ్ అ జెన్యూన్ డిస్కషన్. ఇంటర్వ్యూ లాగానే లేదు అసలు అది, రైట్? ఆ డిస్కషన్ అయిపోయాక ఎండ్లో ఆయనే లైక్ నచ్చింది, ఐ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి లైక్ ఒక రకంగా ఇంటర్వ్యూ చేపిస్తారనమాట, సెలెక్ట్ అయిపోయామని చెప్పి. సో విత్ ఇన్ 2 days ఐ గాట్ ది ఈమెయిల్ దాట్ రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్కి ఇట్ వాజ్ 35,000 per month ఇంటర్న్షిప్, 6 months ఇంటర్న్షిప్ డ్యూరింగ్ మై 4th year స్టార్టింగ్లో, రైట్? సో ఆ ఇంటర్న్షిప్ ఎప్పుడంటే నా 4th year 2nd సెమిస్టర్లో. దట్ వాస్ ద ప్లాన్, ఆల్ గుడ్, ఐ వాజ్ హ్యాపీ. In France, there is crocodile festival. నా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నాకు రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ వచ్చిన ఒక 3 daysకి ఫిడిలిటీ వాళ్ళు, ఏదైతే ఇంటర్న్షిప్ నేను 3rd year చేశానో, వాళ్ళు నాకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, PPO ఇచ్చారు, ఫుల్ టైమ్ ఆఫర్. వాళ్ళు మా కాలేజ్ వాళ్ళకి ఈమెయిల్ చేశారు, ఏమని? మీ కాలేజ్లో ఎవరికైతే ఫుల్ టైం ఆఫర్ ఇచ్చామో వాళ్ళందరికీ మేము 6 month ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాము అని చెప్పి నాకు రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ వచ్చిన ఒక 3 daysకి ఈమెయిల్ వచ్చింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాలేజ్ వాళ్ళకి చెప్పానప్పటికే, ఏమని? నాకు రెడ్ హ్యాట్లో ఆల్రెడీ ఇంటర్న్షిప్ వచ్చింది, ఆల్రెడీ ఎలాగో మళ్ళీ ఫిల్డ్కి వెళ్ళాలి కాబట్టి ఈ 6 months ఇంటర్న్షిప్ రెడ్ హ్యాట్లో చేస్తాను, ఆల్రెడీ వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ పెట్టారు అని చెప్పాను. బట్ కాలేజ్లో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆల్రెడీ వీళ్ళు నీకు ఇంటర్న్షిప్ ఇచ్చారు 3rd yearలో, ఆ తర్వాత ఫుల్ టైం జాబ్ ఇచ్చారు, వాళ్ళకి మన కాలేజ్కి మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ 6 months ఇంటర్న్షిప్ని రిజెక్ట్ చేస్తే బాగోదు, ప్లీజ్ గో హెడ్ విత్ ఇట్. అంటే ప్లీజ్ అంటే ప్లీజ్ కాదు, ఒక రకంగా ఆ రెడ్ హ్యాట్ ఉందిలే ఇదే చేసుకో అని చెప్పి గట్టిగా చెప్పారు. సో
సో ఇంకేం చేస్తాం మనం, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాట వినాల్సిందే. లైక్ సో ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 3rd 4th ఇయర్స్ యూ అండర్స్టాండ్ దాట్. సో యూజువల్లీ కాలేజెస్లో ఉన్న టీఎన్పీ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాట వినాల్సిందే. సో విన్నాను అండ్ మెయిల్ చేశాను ఎవరికి, ఆ హైరింగ్ మేనేజర్కి రెడ్ హ్యాట్లో. సారీ సార్, నాకు ఈ విధంగా ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది, ఐ విల్ హ్యావ్ టు నాట్ మూవ్ అహెడ్ విత్ దిస్ ఆఫర్ అని చెప్పి. సో వాళ్ళు నాకు ఇమీడియట్లీ నాకు కాల్ వచ్చింది. అండ్ దాట్స్ ఫ్యూ థింగ్స్ రైట్, మనకి కంపెనీస్ గురించి నచ్చింది అదే. సో ఆ కంపెనీ వాళ్ళు నాకు కాల్ చేసి ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు, దేవర్ లైక్ అంతా బాగానే జరిగింది కదా, వై ఆర్ యూ రిజెక్టింగ్ ద ఆఫర్ అని చెప్పి. సో అప్పుడు చెప్పాను ఇదంతా, మా కాలేజ్లో ఆల్రెడీ ఈ కాలేజ్ వచ్చింది, ఇదే ఈ కంపెనీ వచ్చింది, ఇంటర్న్షిప్ ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇస్తున్నా అంటున్నారు, మా కాలేజ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, టీఎన్పీ వాళ్ళు ఒకవేళ ఈ ఇంటర్న్షిప్ చేయకపోతే ఫుల్ టైం ఆఫర్ పోద్ది అంటున్నారు, అంతా చెప్పాను రైట్. సో దేవర్ కైండ్లీ లైక్ డిప్రెస్డ్. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మా కంపెనీలో లైక్ ఇన్ని ఓపెనింగ్స్ అని ఉన్నాయన్నమాట, ఆ ఓపెనింగ్స్ అన్నింటినీ ఆఫర్లు ఇచ్చేసి ఇంకా మిగతా రిక్రూట్మెంట్ ఆపేసాము, సో ఇప్పుడు మానేస్తే అగైన్ విల్ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ సమ్ వన్ ఎక్స్ట్రా అని చెప్పారు. బట్ నా చేతుల్లో అప్పటికి ఏం లేదు రైట్. సో కాలేజ్ వాళ్ళు ఏంటంటే, ఒకవేళ ఈ ఇంటర్న్షిప్ చేయకపోతే ఫుల్ టైం కూడా పీకేస్తాం అనే టైప్లో మాట్లాడారు. సో అదంతా చెప్పాను. లైక్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ అంత ప్రాసెస్ జరిగాక ఒక ఇంటర్న్షిప్ వచ్చే టైంకి కంపెనీకి బాధే, నాకు బాధే. అండ్ సో ఆ విధంగా లైక్ ఫైనల్గా చెప్పాను లైక్ నా చేతిలో ఏం లేదని చెప్పి. సో దేవర్ లైక్ ఓకే అని చెప్పి తిట్టలేరు కదా. సో లైక్ ఇట్ వాస్ నాట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఆ విధంగా లైక్ ఫైనలీ జాయిన్ అవ్వలేదు. బట్ ఈ విధంగా నేను క్రాక్ చేశాను. కమింగ్ టు ద ఆఫ్ క్యాంపస్ టిప్స్. ఆఫ్ క్యాంపస్ టిప్స్లో లైక్ ద ఫస్ట్ థింగ్ ఈజ్, మీరు డైరెక్ట్గా పోర్టల్లో అప్లై చేస్తే రాదు మోస్ట్లీ. ఇఫ్ యు ఆర్ లైక్ లక్కీ ఇనఫ్ రావచ్చు. బట్ ఈ విధంగా రెఫరల్స్ ద్వారా కానీ ఆర్ ఎంప్లాయీస్ పోస్ట్ చేసే ఓపెనింగ్స్ ద్వారా కానీ మీరు ట్రై చేస్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, కన్వెన్షనల్ మెథడ్స్లోనే క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ నేను ఆ గూగుల్ డాక్స్ రౌండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సిమిలర్లీ ఆ ఫైనల్ డిస్కషన్ రౌండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి అగైన్ కన్వెన్షనల్గా మీరు అనుకున్న విధంగానే రౌండ్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. నెంబర్ 3, డిఎస్ఏలో ఏవైతే కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయో, లైక్ డీపీలో ఒకవేళ డీపీ వదిలేస్తాము అంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేరు. బట్ డీపీ కూడా ట్రై చేస్తాము అంటే ఏవైతే సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి గురించి అడుగుతారు. కాబట్టి ఏ కాన్సెప్ట్ని వదిలేకండి, అట్లీస్ట్ అండర్స్టాండ్ ద థియరిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్ సో దట్ యూ కెన్ అప్లై ఇట్ రైట్. అట్లీస్ట్ మీరు కోడ్ రాయలేకపోయినా సుడో కోడ్ ఆర్ లాజిక్ చెప్పచ్చు రైట్. కాబట్టి డోంట్ లీవ్ ఎనీ డిఎస్సి టాపిక్. అండ్ ఫైనలీ 4th వన్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని వదిలేకండి, బాగా నేర్చుకోండి రైట్. నేను అటెండ్ అయిన అన్ని ఇంటర్వ్యూస్లో బోత్ తీసుకున్నవి అండ్ ఇచ్చినవి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అడుగుతాము. అండ్ తప్పు చెప్తే దెల్ బి అ నెగటివ్ ఇంప్రెషన్. కాబట్టి లెర్న్ దట్ వెల్. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ మై రెడ్ హ్యాట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగా జస్పే, ఫిడిలిటీ, అట్లేషన్, ఐఐటి బాంబే కావాలనుకుంటే కమెంట్ చేయండి. దేని గురించి ఎక్కువ కమెంట్స్ వస్తాయో దాని మీద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.